హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత సంతోషంగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్య లేఖనంలో 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు సమాధానమును మనశ్శాంతియు కలుగును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు మా ప్రేమ గల దేవా, మీ ప్రజలందరి కోసం మేము ప్రార్థిస్తున్నాను ప్రభా. తెలిసి తెలియక వాళ్ళు చేసిన ప్రతి దోషమును, మేమందరూ చేసిన ప్రతి పాపమును, ఇంతవరకు మేము చేసిన ప్రతి దోష పాపములను దయతో క్షమించుము. మీ పవిత్ర రక్తంతో కడుగు ప్రభా. ఇప్పుడు మీ వాక్యాలతో మీ ప్రజలతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మీ మాటలు జీవమిస్తాయి ప్రభా. మీ మాటలు బలహీనులు బలపరుస్తాయి, కృగిపోయిన వారిని లేవనెత్తుతాయి, పడిపోయిన వారిని పైకి తీసుకొస్తాయి. తండ్రి, మీ మాటలే మాకు జీవాధారము ప్రభా. మీ వాక్యమే మాకు పరలోకానికి తీసుకెళ్తూ ఉండగా మీ వాక్యముతో మీ వాక్కును పంపి మీ ప్రజలు ఉన్న ప్రతి దుఃఖాన్ని మీరు బాగు చేయండి. వారితో మీరు మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. దేవా, వాక్యంతో మాట్లాడండి. ఈ దినదాసుని మీ సిలువ చాటున మరుగుపరచు. ఈ నామంకి మాత్రమే మహిమను తెచ్చుకున్నాను. నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి అదే లేఖనం చదువుదామండి. 1 పేతురు 7వ వచనం, 7వ అధ్యాయము 7వ వచనం. హల్లెలూయా. ఈ వాక్య సందేశం ఏంటంటే మనకి ఎందుకు కష్టాలు వస్తాయి? అసలు కష్టాలు రావడానికి కారణం ఏంటి? చాలా మందికి అర్థం కాదు. మన జీవితంలో, జీవిత యాత్రలో జీవితం అనేది ఒక యాత్రతో సమానం, అనగా ఒక ప్రయాణంతో సమానం. ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు, అది దూర ప్రయాణం అయినప్పుడు మనము ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయాణం అంటే ఏంటి? దానికి కొంత సిద్ధపాటు కావాలి. దానిలో కొంత అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అంటే మన దారిలో వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే ఆ ప్రాంతానికి వెళ్ళే ఆ మార్గంలో మనకి ఎప్పుడు కూడా ఒకలా ఉండదు. అనగా దారి ఎప్పుడు కూడా మనం కోరుకున్నట్లు ఉండదు. కొన్నిసార్లు మనం వెళ్తున్న ప్రయాణం చాలా బాగుంటుంది. కొన్నిసార్లు మనం వెళ్తున్న ప్రయాణం బాగుంటుంది, కానీ మరికొన్నిసార్లు మనం వెళ్తున్న ప్రయాణంలో కొన్ని గోతులు వస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని రాయలు వస్తాయి, కొన్నిసార్లు మనుషులతో వస్తాయి, కొన్నిసార్లు పశువులతో వస్తాయి, కొన్నిసార్లు కుక్కలతో వస్తాయి, కొన్నిసార్లు మనుషులతో వస్తారు. హల్లెలూయా. అంటే ప్రతిసారి కూడా మన ప్రయాణము మనం అనుకున్నట్లు ఉండకపోవచ్చు, కానీ మనం అనుకునే గమ్యానికి మనం చేరాలంటే, మనం వెళ్ళాలనుకున్న ప్రాంతానికి మనం చేరాలంటే మనము మన ప్రయాణాన్ని ఎన్నడూ కూడా ఆపకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దారిలో గోతులు రావచ్చు, దారిలో అడ్డులు రావచ్చు, దారిలో పశువులు రావచ్చు, దారిలో మనుషులు అడ్డు రావచ్చు. కానీ మనము వాటిని చూసి ఆగిపోతే, మన ప్రయాణాన్ని ఆపివేస్తే మనం అనుకున్న గమ్యానికి మనం చేరలేము. హల్లెలూయా. ఆగిపోయిన వాడు పిరికివాడై ఉంటాడు, కొనసాగించువాడు ధైర్యవంతుడుగా ఉంటాడు. హల్లెలూయా. అంటే ధైర్యవంతుడంటే అతను పుట్టుకతో వచ్చేదేవి కాదు. ధైర్యవంతుడంటే మనం చేసిన క్రియలు బట్టే. అంటే ముందుకు వెళ్ళాలి, నేను గమ్యానికి చేరాలి, ఏ విధంగా చేతనైనా ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, నా జీవితంలో, నా జీవిత ప్రయాణంలో నేను ముందుకు వెళ్ళాల్సిందే అనుకుంటే నువ్వు ధైర్యవంతుడివే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అయితే మన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దారిలో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి రాయి అడ్డులు వస్తాయి, గోతులు అడ్డులు వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? దాటుకొని వెళ్ళిపోతాం. ఎందుకు? మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు ఆలోచన ఉంటుంది కాబట్టి అక్కడికి చేరాలి అంటే మనం చూస్తూ ఆగిపోతే మనం ఆగిపోతాం. కనుక మనం దాన్ని దాటుకొని లేదా ఒక గెంటు వేసి లేకపోతే మనం దాన్ని ఎగిరి మనం ఏం చేస్తామంటే మనం వెళ్ళాలనుకున్న ఆ దారిలోనికి, మనం వెళ్ళాలనుకున్న ఆ మార్గానికి మనం చేరుకుంటాం. ప్రజలా ఇక్కడ రాగానే కూడా మీరు కింద అడ్డులు వచ్చారంటారు ప్రజలా, కానీ మీరు వాటిని దాటుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. మీ కష్టాన్ని చూసిన దేవుడు మీ కష్టానికి జీతం ఇస్తారు. హల్లెలూయా. ఒక వ్యక్తి కష్టపడి పనిచేస్తుంటే అతని యజమానుడు ఏం చేస్తారు? అతని కష్టానికి తగిన జీతము ఇస్తారు. మీరు కష్టపడి దేవుని సన్నిధికి వచ్చిన మీకున్న పనులు ఉండొచ్చు, కానీ మీరు దేవుని ప్రేమించి వచ్చారు కాబట్టి, దేవుని సన్నిధిని గౌరవించి వచ్చారు కాబట్టి, అడ్డు వచ్చిన ఆటంకాలు వచ్చిన మీరు వాటిని దాటుకొని అధిగమించుకొని వచ్చారు కాబట్టి మీ ఫలితానికి, మీ క్రియకు తగిన ఫలితము దేవుడే మీకు ఇస్తారు. ప్రజలా హల్లెలూయా. మీరు వచ్చింది మనిషి దగ్గరికి కాదు, మీరు వచ్చింది సర్వశక్తి కలిగిన దేవుని యొద్దకు. కాబట్టి ఖచ్చితంగా మీ కష్టానికి జీతము ప్రభువు ఇస్తారు. హల్లెలూయా. మరి నమ్మండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెళ్తున్న మార్గంలో కొన్నిసార్లు పశువులు వేసిన ఆ పేడ అడ్డు వస్తుంది. కానీ ఆ పేడను చూసి ఇది కంపు కొడుతుంది అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. ఇది వాసన కొడుతుంది, ఇది అసహ్యంగా ఉంది అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. కానీ మనం ఏం చేయాలి? మనం దాన్ని దాటుకొని మనం అనుకున్న గమ్యానికి చేరాలి. ప్రజలా ఆగిపోయేవాడు గమ్యానికి చేరడు, సాగిపోయేవాడే గమ్యానికి చేరుతాడు. ప్రజలా హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో వాక్యం ఏమని సెలవిస్తుంది? కష్టం అంటే ఏంటి? అది మన కష్టం అంటే మనమేమో ఓడిపోయినట్లు అర్థం కాదు. నీ జీవితంలో ఈ రోజు నువ్వు ఎటువంటి కష్టం అనుభవిస్తున్నావు, అది ఆర్థిక సమస్య కావచ్చు, అది ఆరోగ్య సమస్య కావచ్చు, నువ్వు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఎటువంటి కష్టమైనా సరే అది నువ్వు ఓడిపోతున్నట్లు అర్థము కాదు, కానీ అది నీ జీవితంలో వచ్చే ఒక అడ్డు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఆ అడ్డును నిన్ను ఆపదని ఎప్పుడు అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. అలా అనుకుంటే మనం అవివేకులం అవుతాం. ఎందుకంటే మనం చేసిన దేవుడే దానికి ఒక జవాబు అనేది బైబిల్ లేఖనాల్లో సెలవిచ్చారు, దేవుడి మాటల్లో సెలవిచ్చారు. మనం చేసిన వాళ్ళు చెప్తున్నారు ఏంటో తెలుసా? అడ్డులు, ఆటంకాలు, ఆ కష్టాలు ఏవై ఉన్నాయంటే మన ప్రయాణములో, అంటే మన పరలోకం అనేది ఒక ప్రయాణం లాంటి. ఈ భూమి పైన మనం నడుస్తూ ఉండాలి. అంటే ఒక ముంబైకి వెళ్ళాలన్నా, ఒక చెన్నైకి వెళ్ళాలన్నా ఒక దారి ఉంటుంది. ఆ దారిలో మనం వెళ్ళినప్పుడే ఆ ప్రాంతాలకు మనం చేరుతాం. అయితే ఆ దారిలో కొన్ని ఆటంకాలు రావని ఎవరు చెప్పలేరు. ఆటంకాలు అందరూ రావచ్చు, కానీ నువ్వు ముందుకు కొనసాగుతావో, నువ్వు అక్కడే ఉండిపోతావో, అంటే ఆగిపోతావో, దాని మీద నీవు గమ్యానికి చేరుతావో లేదో ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే గమ్యానికి చేరడం మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం చేయాలి? మన గమ్యానికి చేరాలంటే మనం దాటే అనుభవం కలిగి ఉండాలి, దాటే ఆ స్థితి మనం కలిగి ఉండాలి, మనం నేర్చుకుని ఉండాలి, మన జీవితంలో అధిగమించడం నేర్చుకుని ఉండాలి. ప్రజలా అయితే మన జీవితంలో కష్టాలు రావడానికి కారణం ఏంటి? అసలు మన జీవితంలో ఎందుకు కష్టాలు అనేవి వస్తాయంటే లేఖనాలు సెలవిస్తున్నాయి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమని సెలవిస్తుంది చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. అంటే సువర్ణము అంటే బంగారం. బంగారము పరీక్షించబడుతుంది దేనితో? అగ్నితో. హల్లెలూయా. ఎందుకు పరీక్షిస్తారు అగ్నితో బంగారాన్ని? అది బంగారం అయితే నిలుస్తుంది, అది ఒకవేళ రోడ్ గోల్డ్ అయితే కాలిపోతుంది. తెలుసా? ఇప్పుడు అగ్గిలో ఎందుకు వేస్తావో తెలుసా? బంగారం తీసుకెళ్ళి బంగారం లాంటి ఒక చెక్క మొక్కని తీసుకొచ్చి బంగారం యొక్క పేరు కొట్టిన, అచ్చమైన బంగారంలో దాన్ని చూపించిన, దాని యొక్క నాణ్యత దేనిలో కనిపిస్తుంది అంటే అగ్గిలో కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన కంటితో చూస్తున్నప్పుడు నిజమైన బంగారము, అదేవిధంగా చెక్కతో చేయబడిన, అనగా చెక్కే దాన్ని ఏం కొట్టారు? బంగారం కోటింగ్ కొట్టారు, అంటే కలర్ కొట్టారు. ప్రైజ్ ది లార్డ్. అది అచ్చం అలా కనిపిస్తుంది, అచ్చం బంగారములానే కనిపిస్తుంది. కానీ అవి రెండిట్లో నాణ్యత ఎప్పుడు తెలిసి వస్తుందో తెలుసా? అగ్నిలో వేసినప్పుడు. హల్లెలూయా. అంటే బంగారం యొక్క నాణ్యత, దాని యొక్క రియాలిటీ, దాని యొక్క స్వచ్ఛత, దానిలో ఉన్న మాన్యత
ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? అది అగ్నిలో పడవేసినప్పుడు. అగ్నిలో ఎప్పుడైతే మనం వేస్తామో అది బంగారమా లేదా బంగారంలా కనిపిస్తున్నా మరొకట మనకి అర్థమైపోతుంది. ప్రజలా ఒకవేళ చెక్కముక్క నేను బంగారాన్నే అన్నా సరే, గడ్డి నేను కూడా బంగారమనే అన్నా సరే, దాని యొక్క స్వచ్ఛత, దాని యొక్క నిజము ఎక్కడ తేలిపోతుందో తెలుసా? అగ్నిలో తేలిపోతుంది. ప్రజలా అందుకే ఏం చేస్తావో తెలుసా? బంగారాన్ని తీసుకువెళ్ళి అగ్నిలో వేస్తారు. అప్పుడు ఏమవుతుంది? నిజమైన బంగారం అయితే నిలుస్తుంది, ఇంకా మెరుస్తుంది, నిలుస్తుంది, మెరుస్తుంది. ప్రజలా కానీ అది చెక్కముక్క అనుకోండి, బొగ్గు అయిపోతుంది. ప్రజలా బొగ్గులు మీకు తెలుసు. ప్రజలా బొగ్గు అయి కూర్చుంటుంది. ఒకవేళ గట్టికి మనం పేటు కొట్టినా, గట్టికి మనం పేటు కొట్టినా, అచ్చం బంగారంలో దాన్ని మనం మెరిపించిన బంగార కలర్ పెండు కొట్టిన దాన్ని తీసుకువెళ్ళి మన అగ్నిలో వేస్తే అది కూడా కాలిపోతుంది. ప్రజలో అంటే బంగారాన్ని పరీక్షించడానికి అగ్ని ఉపయోగపడుతుంది. అలాగే మన జీవితంలో ఈ శోధనలకి కారణం ఏంటో కూడా రాయబడి ఉంది. చదవండి, మీకు అర్థమవుతుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఏంటంట? దానికంటే ఏంటి? అమూల్యమైన మీ విశ్వాసము. ఇలా చెప్పండి, నా విశ్వాసం. హల్లెలూయా. మీరు చెప్పుకోవాలి. ఏం చెప్పుకోండి? నా విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్తా, మీ విశ్వాసము. మీరు నాకు చెప్పాలి. ఏమని చెప్పాలి? హల్లెలూయా. అంటే నాకు ఒక విశ్వాసం ఉంది, మీకు ఒక విశ్వాసం ఉంది. ప్రజలా ఈ విశ్వాసం ఏంటి? దేవుడి మీద ఉన్న విశ్వాసం కోసం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే మీకు దేవుడి మీద విశ్వాసం ఉంది, నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది. అయితే మనందరి విశ్వాసాలు ఒకలా ఉండకపోవచ్చు, కానీ మనందరికీ ఉన్నాయి విశ్వాసాలు ఉన్నాయి. అంతే కదా? ప్రజలా ఇప్పుడు ఇది నా ఖర్చు. ప్రజలా మీ ఖర్చు పొడుగుగా లేదా? అంటే మీ ఖర్చు మీ దగ్గర ఉంటుంది, నా ఖర్చు నా దగ్గర ఉంటుంది. అలాగే విశ్వాసం కూడా, దేవుడి మీద నమ్మకం కూడా. మీ నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. అంటే మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. హల్లెలూయా. అలాగే ఇది వాక్యం ఏమని సెలవిస్తుంది? మీ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఏదికి నిలుస్తుందంట? పరీక్షకు నిలుస్తుంది. ఏంటి నిలుస్తుంది పరీక్షకు? మీ విశ్వాసం. అంటే మీ విశ్వాసము పరీక్ష చేయబడుతుంది. దేని చేత చేయబడుతుంది అని కూడా చూద్దాం. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. అంటే మనకు ఒక విశ్వాసం ఉంది, ప్రతి వ్యక్తికి సొంత విశ్వాసం ఉంది. మన విశ్వాసం అంట ఈ శోధనల చేత, దేని చేత? ఈ శోధనలు అంటే ఆ కష్టాల చేత పరీక్షించబడుతుందంట. ప్రజలా పరీక్ష వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనల్ని పాడు చేయడానికి కాదు, మనల్ని తగ్గించడానికి కాదు, మనము పనికిరాము అని అర్థం కాదు. పరీక్ష దేనికో తెలుసా? నువ్వు ఉన్న స్థానం కంటే ఉన్నత స్థానానికి వెళ్ళడానికే పరీక్ష వస్తుంది. బడిలో పిల్లలకి పరీక్షలు పెడతారు. దాని అర్థం ఏంటో తెలుసా? పరీక్ష చూడడానికి కష్టంగానే ఉంటుంది, కానీ ఆ పరీక్షే నెక్స్ట్ ప్రమోషన్ తీసుకొస్తుంది, నెక్స్ట్ క్లాస్ కి తీసుకెళ్తుంది. 1వ తరగతిలో పరీక్ష రాస్తే దాని అర్థం ఏంటి? 2వ తరగతికి వెళ్తున్నాం అని అర్థం. 2వ తరగతిలో పరీక్ష రాస్తే 3వ తరగతికి వెళ్తామని అర్థం. 3వ తరగతిలో పరీక్ష రాస్తే 4వ తరగతికి వెళ్తున్నాం అని అర్థం. అంటే పరీక్ష కష్టంగా ఉన్నా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, నేను పైకి తీసుకెళ్తుంది. ఉన్న స్థానం కంటే నీ స్థానం ఇంకా మెరుగుగా చేస్తుంది. హల్లెలూయా. అలాగే ఎందుకని నా జీవితంలో ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అని ఈ రోజు నువ్వు ప్రశ్న అడుగుకుంటే, ఒకవేళ నీ జీవితంలో నీ హృదయంలో ఆ ఆలోచనలు కలిగి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఒక శుభవార్త. నువ్వు పరీక్షించబడుతున్నావు, నీ విశ్వాసంకి పరీక్ష పెట్టబడుతుంది. హల్లెలూయా. అంటే దేవుని మీద నీకున్న ఆ నమ్మకం ఉంది చూడు, అది పరీక్ష చేయబడుతుంది. దేని చేత తెలుసా? నువ్వు ఎదుర్కొంటున్న కష్టాల చేత, నువ్వు ఎదుర్కొంటున్న బాధల చేత అది పరీక్ష చేయబడుతుంది. మీరు అనొచ్చు, ఎందుకంటే పరీక్ష చేయబడుతుంది? ఎందుకంటే నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుడు మెరుగుగా చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీకు పైకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? మనము ఈ లోక సంబంధం కాదు, ఏదో ఒక రోజు ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళాలి.
అనగా పరలోకానికి మనం వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి మనము సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపాటు దేవునికి తెలుసు కాబట్టి ఏ విధంగా మనం సిద్ధపడితే ఆ పరలోకానికి వెళ్తామో ముందే దేవుడు మనకి ఈ భూమి పైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అదే ఈ కష్టాలు కూడా ఒక భాగం. అందుకే కష్టాలు వచ్చినంత మాత్రాన నువ్వు ఇంకా ఊడిపోయావని అర్థం కాదు. కష్టాలు వచ్చినంత మాత్రాన నువ్వు ఇంకా పైకి రావని అర్థం కాదు, కానీ నువ్వు నిజంగా పైకి వెళ్తున్నావని అర్థం. హల్లెలూయా. కష్టాలు వస్తున్న మీనింగ్ ఏంటో తెలుసా? నువ్వు ఇంకా పైకి వెళ్తున్నావని అర్థం. పిల్లోడికి ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు చెప్తాను చూడండి. పిల్లోడికి పెద్దలకి ఉన్న తేడా. పిల్లోడికి పరీక్ష రాస్తుంది ఎవరు? పిల్లోడు. సో పిల్లోడికి పరీక్ష పెట్టినప్పుడు పిల్లోడికి పరీక్ష ఎలా కనిపిస్తుందో తెలుసా? కష్టంగా కనిపిస్తుంది. కానీ పెద్దవాడికి ఆ పరీక్ష ఎలా కనిపిస్తుందో తెలుసా? అతనికి మేలుగా కనిపిస్తుంది. ఎందుకు? పిల్లుడికి పరీక్ష చూస్తే భయం, పెద్దోళ్ళకి పరీక్ష చూస్తే ఇది మేలే. ఎందుకు? వీడు ఇంకా పైకి వెళ్తున్నాడు, వీడు ఇంకా గొప్పవాడు అవ్వబోతున్నాడు. ఫస్ట్ క్లాస్ నుండి పరీక్ష వేసి 2వ తరగతికి వెళ్తాడు, 2వ తరగతిలో రాసి 3వ తరగతికి వెళ్తాడు. అంటే మన ఆ కుమారుడు పైకి వస్తారని తల్లిదండ్రులు ఆనందిస్తారు, టీచర్స్ ఆనందిస్తారు. ఇది పిల్లోడికి అర్థం కాదు. ప్రజలా పిల్లడు అనుకుంటాడు, అమ్మో నాకు పరీక్షలు పెడుతున్నాడండి అని అనుకుంటాడు. కానీ ఆ పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు తెలుసా? అతన్ని ఓడించడానికి కాదు, అతని పైకి తీసుకుని వెళ్ళడానికి. అలాగే మన జీవితంలో మనకి దేవుని మీద నమ్మకం ఉంటుంది కదా, ఆ నమ్మకము పరీక్షించబడుతుంది. బంగారం అనేది ఎలా పరీక్షించబడతారో అగ్నిలో విడిపడి మన విశ్వాసము కూడా, దేవుని మీద మనకున్న నమ్మకం కూడా కష్టాలు అనే వాటి చేత పరీక్షలోకి వస్తుంది. అంటే దేవుడు దాన్ని పరీక్షలోకి తీసుకుంటారు. ప్రజలా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, శ్రమలు బాధపడకు. అవి నేను పాడు చేయడానికి రాలేదు. అవి ఎందుకు వచ్చాయో తెలుసా? దేవుని దగ్గర నీ విశ్వాసము ఎంత మాన్యమైనదో, ఎంత గొప్పదో, దానిలో ఎంత నాణ్యత ఉందో అది దేవుడు చూడాలని ఆశపడుతున్నారు. ప్రజలా అయితే చూసే దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నేను ఒంటరిగా విడిచిపెట్టడు. ఒకరోజు నువ్వు కష్టాలు జయించిన తర్వాత నువ్వు ఉన్న స్థానంలో ఉంటావు. నీ స్థితి బాగుపడుతుంది, నీ పరిస్థితి బాగుపడుతుంది. నువ్వు ఎదుర్కొన్న జీవితంలో ఇంతవరకు నుంచి ఒక విధంగా ఉండొచ్చు, కానీ రాబోయే దినాల్లో, రాబోయే సంవత్సరంలో నీ జీవితం మెరుగుగా ఉండబోతుంది. ప్రజలా హల్లెలూయా. అందుకే చూసారా, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాలేని వ్యక్తి ఏమో వాటికి భయపడతాడు, కానీ రాసిన వ్యక్తి అంటాడు దీంట్లో ఏముంది ప్రజలా, ఇది చదువుకో, అది నేర్చుకో, ఈజీగా రాసేస్తావు, ఇది రాస్తే పై క్లాస్ ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అంటాడు. ఎవరు? ఎదుర్కొన్నవాడు. హల్లెలూయా. పిల్లలు త్వరగా భయపడతారు, తల్లిదండ్రులు ఎందుకు త్వరగా భయపడరు? ఎందుకంటే తల్లిదండ్రులకు తెలిసి దానివల్ల ఏమీ జరగదని. పిల్లలు ఒక చిన్న చీమకు కూడా భయపడే పిల్లలు ఉంటారు. హల్లెలూయా. కానీ తల్లిదండ్రులు ఎందుకు చీమకు భయపడరు? ఎందుకు బుద్ధిగా భయపడరు? పిల్లలు భయపడ్డానికి ఎందుకు పెద్దలు భయపడరు? ఎందుకంటే వారు ఆల్రెడీ దాన్ని ఎదిరించిన వారు. అది ఏమి చేయదు అని వాళ్ళకి తెలుసు కాబట్టి భయపడుకున్నానా అంటారు. ప్రజలా కానీ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వారు ఇంకా దాన్ని ఎదిరించలేదు కాబట్టి దానికి వారు భయపడతారు. అలాగే మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఆ కష్టాలు ఎందుకు వస్తాయంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. అంటే దేవుని ఎదుట మన విశ్వాసం ఎలా ఉంది? అది బూడిదైపోతుందా, బంగారం వల్ల నిలుస్తుందా? అది ఒకవేళ నిలుస్తుందంటే అది బంగారం అని అర్థం. ఒకవేళ అది బూడిదైపోతుందంటే అది కర్రముక్క అని అర్థం. ప్రజలా ఇప్పుడు ఆ విశ్వాసము బంగారమా కాదా అని దేవుడు పరీక్షిస్తారు. అందుకే మన విశ్వాసాన్ని మనము కర్రముక్కలో పెట్టుకోకూడదు, బంగారంలా పెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? మన విశ్వాసము బలహీన విశ్వాసంగా ఉండకూడదు, మన విశ్వాసం బలమైన విశ్వాసంగా ఉండాలి. అంటే ఏంటి? దేవుని బలంగా నమ్మాలి. ఏదో అవుతుందేమో, అవుతుందో అవదో అని అప్పుడు మనం అనుకోకూడదు, కానీ దేవుడు ఎవరో ఆయనను బట్టి మన విశ్వాసం నమ్మాలి. ఒకరోజు ఏమవుతుందో తెలుసా? ఒకరోజు ఒక తాడు పెట్టారంట. దేనికి? 2 కొండల మధ్య. ఒక కొండ ఏమో ఎడమ వైపు ఉంది, మరొక కొండ ఏమో కుడి వైపు ఉంది. ఈ కొండకి ఆ కొండకి ఏం కట్టారు? ఒక తాడు కట్టారు, ఒక బలమైన తాడు. అంటే ఒక మనిషి బరువును మోయగలిగే ఒక తాడుని దాన్ని కట్టారు. ప్రజలా అయితే దానికి ఒక మాట చెప్పారంట, ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏమనంటే ఈ తాడు మీద నడుచుకుంటూ వెళ్ళాలి. దేని మీద? తాడు మీద. కింద ఏముంది? కింద ఒక నది ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఏమవుతుంది? కింద నది వెళ్తుంది. ఏమాత్రమో అజాగ్రత్తగా ఉన్నా, కాలు జారినా ఎక్కడ పడిపోతారు? ఆ నదిలో పడిపోతారు. ఇక్కడ ఒక కొండ, ఎడమ వైపు ఒక కొండ, కుడి వైపు ఒక కొండ.
ఈ కొండకి ఆ కొండకి ఒక మనిషి బరువును మోయగలిగిన ఒక బలమైన తాడును వాళ్ళు కట్టారు. కట్టన్నారు, ఇక్కడి నుంచి దాని వైపుకి వెళ్ళిన వాళ్ళకి అతిపెద్ద బహుమానం ఇస్తాం అని చెప్పారు. నిజమా? అంతలో ప్రజలందరూ, అంతవరకు మాట్లాడిన ప్రజలు మౌనం అయిపోయారు. ఎందుకంటే జారిపోతాం, కింద పడిపోతాం కదా. నిజమా? కాబట్టి ఏం చేద్దాం వాళ్ళకి అర్థం కాలేదు, మౌనం అయిపోయారు. ఒక వ్యక్తి అన్నాడంట, నేను దీని మీద వెళ్తాను, నాతో వస్తారా అని అన్నాడు. నిజమా? దేని మీద వెళ్తాను? ఈ తాడు మీద నేను నడుస్తాను, దీని మీద నాతో కలిసి రండి, మీరు నడవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నా భుజాల మీద ఎక్కించుకుంటాను, కానీ నడిచేది నేనే అన్నాడు అతను. నిజమా? అయితే ప్రజలందరూ కూడా అతను ఆశ్చర్యంగా చూశారు. ఎవరు అతనితో వెళ్ళడానికి తెగించాడు. ఎందుకు? పడిపోతే అతను పడిపోతాడు, పైన ఉన్నవాడు పడిపోతాడు. నిజమా? ఎవరు అతనితో రావడానికి ప్రయత్నం చేయలేదు, ఎవరు మాట్లాడట్లేదు. అయితే ఇంతలో ఏం జరిగిందంటే, ఒక పిల్లవాడు, ఒక పసిపిల్లవాడు, ఒక 5 సంవత్సరాలు ఉంటాయేమో, 5-6 సంవత్సరాలు ఉంటాయేమో. ప్రజలా అలాగే ఈ బాబులా ఉంటాడు చూడండి. ప్రజలా ఏం చేశాడు? నేను వెళ్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్తాను అంటే వాళ్ళందరూ అనుకున్నాడు, పిల్లోడు కదా, వీనికి ఏం తెలుసులే అనుకున్నాడు. ప్రజలా కానీ ఆ బాబు అన్నాడు, లేదు లేదండి అంకుల్, మీతో నేను వస్తాను, నన్ను ఎక్కించుకోండి, నేను కూర్చుంటాను, మీరు మాత్రం ఏం చేయాలి, నడండి అని అన్నాడు. ప్రజలా అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు. మేము అందరం వెళ్ళలేకపోయాం, ఇతని ఈ అబ్బాయి ఎలా అంటున్నాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పారంట, బాబు ఏమనుకుంటున్నావు, దయచేసి వెళ్ళకు, ఏమైనా ఫెయిల్ అయ్యిందంటే ఏమైపోతుంది, పడిపోతాం, ప్రాణాలు పోతాయంటే లేదు లేదు నేను వెళ్తాను అని పేచీ పెట్టారు. ప్రజలు ఇక ఆ పేచీని ఆపలేక ఆ ప్రజలు అనుకున్నారు, పోతే పోని వెళ్ళియండి అని అంటే, అప్పుడు అతను తీసుకెళ్ళి భుజాల మీదకి ఎక్కించుకొని అతను ఏం చేశాడు, నడడం మొదలెట్టాడు. దేని మీద? ఆ తాడు. ఆ తాడు ఎక్కడుంది? 2 కొండల మధ్యన ఉంది. 2 కొండల మధ్యలో ఏముంది? నది వెళ్తుంది. ఒకవేళ ఆ తాడు మీద ఫెయిల్ అవుతే, జారితే నదిలోనే పడిపోవాలి. వెళ్తే క్షేమంగా వెళ్ళిపోవచ్చు, కాలు జారితే నదిలో పడిపోవాలి. సో అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు, వీరి పరిస్థితి ఏమవుతుందో, వీరి స్థితి ఏమవుతుందో అనుకుని చూస్తుంటే, అప్పుడు అతను ఒకటో అడుగు వేశారు, 2వ అడుగు వేశారు, 3వ అడుగు వేశారు, అలాగే 4వ అడుగు, 5వ అడుగు వేసుకుంటూ ఈ మూల నుంచి ఆ మూలకు క్షేమంగా చేరిపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అందరూ అనుకున్నారంట, ఒరే బాబు ఏమైంది, అతనితో అంత బాగా నడిచేదేంటి, నిజమా పడిపోలేదే, నీకు భయమైలేదా అని అడిగారంట. ఎవరిని? ఆ కుర్రోడిని. మాకు లేని నమ్మకం నీకెక్కడి నుంచి వచ్చింది అని అన్నారంట. ఎవరితో? ఆ కుర్రోడితో. అప్పుడు ఆ కుర్రోడు చెప్పాడంట, మీకు లేని నమ్మకం నాకు ఎందుకు వచ్చిందో తెలుసా, అతను ఎవరో నాకు బాగా తెలుసు, అతను నా ఫాదర్ అని చెప్పాడంట. హల్లెలూయా. నా తండ్రి సంగతి నాకు బాగా మీరు ఇప్పుడు చూశారు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ప్రజలు ఒకవేళ తన ప్రాణాన్ని పోతుందేమో కానీ నా ప్రాణాన్ని మాత్రం పోనివ్వడు. నా తండ్రి సంగతి నాకు బాగా తెలుసు, కాబట్టి నేను ఎన్నడూ అతని మీద నమ్మకం కోరుకోను అని అన్నాడంట. అదే సంగతి అనుకున్నారు ప్రజలా. అంటే మీ నాన్నగారిని నువ్వు అంత బాగా నమ్మావు. ప్రజలా అప్పుడు అబ్బోరు చెప్పాడు, నేను చిన్నవాడిని కావచ్చు కానీ మా నాన్న ఎవరో నాకు బాగా, నా నాన్న సంగతి మీకు తెలియదు కాబట్టి అతనితో మీరు ప్రయాణం చేయడానికి భయపడిపోయారు. అతని సామర్థ్యం మీకు తెలియదు, అతని శక్తి మీకు తెలియదు, అతని యొక్క జ్ఞానం మీకు తెలియదు, అతని యొక్క అనుభవం మీకు తెలియదు. కానీ నా తండ్రి సంగతి నాకు బాగా, అతని శక్తి ఏంటో నాకు తెలుసు, అతని జ్ఞానం ఏంటో నాకు తెలుసు, అతని ఎంత అనుభవం కలిగిన వాడో నాకు తెలుసు, అతను ఎలా నడుస్తాడో కూడా నాకు తెలుసు. కనుక నేను ధైర్యంగా అతనితో ఏం వేశానో అడుగులు వేసుకుని ముందుకు వెళ్ళాను. దేనికి సూచన ఉందో తెలుసా? ఆ కుమారుడికి తండ్రి మీద ఒక విధమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఆ పిల్లల్ని గెలిపించింది. ప్రియమైన దేవుడి బిడ్డ, ఈరోజు నువ్వు దేవుడితో నడిచే ముందు నీ ప్రభు ఎవరో, నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుంటే ఆయన మీద నీ విశ్వాసాన్ని స్థిరంగా పెట్టుకుంటావు. ఆయన మీద నువ్వు విశ్వాసాన్ని బలంగా పెట్టుకుంటావు. నేను సేవిస్తున్న ప్రభు ఎవరో తెలుసా? నీకు శక్తి లేకపోయినా ఆయన శక్తి కలిగిన వాడని తెలుసుకుని ఉండాలి. నీకు బలం లేకపోయినా ఆయన బలవంతులను నువ్వు తెలుసుకుని ఉండాలి. నీ పరిస్థితులను నువ్వు మార్చుకోలేకపోవచ్చు, కానీ నీ పరిస్థితులను ఆయన మార్చగలడు అనే నమ్మకం నీకు నీ తండ్రి మీద ఉండాలి, నీ దేవుడి మీద నీకు ఉండాలి. తెలుసా? అప్పుడు ఏం చేస్తావో తెలుసా? అప్పుడు నువ్వు ఆయనతో అడుగులు వేస్తావు. దానిని విశ్వాసం అంటారు.
ఎంతవరకు అడుగులు వేయాలో తెలుసా? ఈ ప్రయాణం ముగిసేంత వరకు. ఈ ప్రయాణం ఎక్కడ ముగిస్తుంది? దీని గమ్యస్థానం ఏంటి? ప్రారంభ స్థానమైన భూలోకము, దీని గమ్యస్థానం ఏమో పరలోకం. ఈ భూమిపై నుంచి పరలోకం పోయేంత వరకు మన తండ్రి అయిన దేవుడితో మనం నడుస్తూనే ఉండాలి. ఆ నడడానికి ఉపయోగపడేదే ఒక ఫ్యూల్, అది విశ్వాసము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము. విశ్వాసం ఉన్నవాడే దేవుడితో నడగలుగుతాడు. విశ్వాసం ఉన్నవాడే ప్రార్థన చేయగలుగుతాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏమి కాదు, దేవుడి మీద నమ్మకం. మీరు నన్ను నమ్మితే నేను అడిగింది మీరు చేస్తాను. నిజంగా హల్లెలూయా. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం అనుకుందాం. షాప్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర డబ్బులు లేవు. ఓకే, డబ్బులు లేవు. అప్పుడు మన అన్న ఏమని, అయ్యా నాకు ఒక 2 పాలు ప్యాకెట్లు ఇవ్వు, సాయంత్రం నేను నీకు ఏమి ఇస్తాను, వెల చెల్లిస్తాను అని అన్నాడు. ఒకవేళ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అతను ఇస్తే ఏమన్నాలి, ఇవ్వకపోతే ఏమన్నాలి? ఒకవేళ అతను మన మాట విని మనకి పాలు ప్యాకెట్ ఇచ్చారు అనుకోండి, ఏమనుకోవాలి? మనకు అతని మీద ఏమున్నట్లు నమ్మకం ఉందండి. ఒకవేళ అతను ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి? నమ్మకం లేదు. ఒకవేళ అతను మనకి ఇచ్చాడంటే మనల్ని నమ్మాడనే కదా అర్థం. అంటే నమ్మకం ఉంటేనే అతను మనకి ఇవ్వగలడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడి యొద్దకు వెళ్ళక ముందే, దేవుడికి ఇస్తే నమ్మడం కాదు, దేవుడికి ఇవ్వకముందే ఆయన ఇవ్వగలడు, చెయ్యగలడు, చూపించగలడు, నడిపించగలడు, ఎవరు చేయలేని నేను చేయగలడు అని నువ్వు నమ్మితేనే ఆయన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశం మనం చూస్తున్నాం. మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి? కష్టాలు మనం పడగొట్టడం రాట్లేదు. మన విశ్వాసం ఉందే దేవుడి మీద, మన నమ్మకం ఉందే, అది పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవుడు టెస్ట్ చేస్తున్నాడు దాన్ని. ఈ విశ్వాసము కాలిపోతుందా? ఈ విశ్వాసము గడ్డి వల్లే కాలిపోతుందా? కర్ర మొక్క వల్లే బొగ్గైపోతుందా? లేకపోతే ఈ విశ్వాసము ఈ పరీక్షిస్తున్నాడా? ఈ కష్టాలు చేత నిలబడి సువర్ణము వల్ల కనిపిస్తుందా అని దేవుడు పరీక్షిస్తున్నారు. ఈరోజు ఏమనొచ్చు, ప్రభువా మరి నేను ఇంతగా పరీక్షించబడితే నాకు వచ్చే మేలేంటి? అసలు కష్టాలు వస్తున్నాయి, కష్టాలు వచ్చినా నేను బాధపడుతున్నాను, మరి దాని నుంచి నాకు ఏంటి సొల్యూషన్ ఉంది? దాని నుంచి ఏంటి విముక్తి ఉందా? లేదా నేను నా జీవితంలో ఫలించాలా అంటే దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది చూడండి. లాస్ట్ అదే వచనంలో లాస్ట్ లైన్, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణములు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎందుకు తాగావు అని నన్ను ఎవరైనా అడిగితే నేను చెప్తాను, కారణం ఉంది. ఏంటి? నాకు దాహం వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అన్నం తిన్నావు నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పాను? కారణం ఉంది, ఆకలి వేసింది. కారణం ఏంటి? ఆకలి. హల్లెలూయా. ఎందుకు చదువుకుంటున్నావు? ఎందుకు చదువుకుంటున్నావు? బ్రతుకులు బాగుపడాలన్న కారణం నాకు ఉంది, అందుకే చదువుకుంటున్నాను. తెలుసా? లేకపోతే ఎందుకు వాచి పెట్టుకున్నావు అని ఎవరైనా అడిగారు, నేనేం చెప్తాను? కారణం ఉంది, టైం చూసుకోవాలి కాబట్టి నేను పెట్టుకున్నాను. అంటే కారణం ఉంది. రేపు పొద్దున దేవుడి దగ్గర మహిమ ఘనత అక్కడ ఏ రాయబడి చూడండి, మీరు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం అంట. ఈరోజు మీరు పడే శ్రమను, ఈరోజు శ్రమను ఎదుర్కొంటే అది కారణంగా ప్రభు ముందు కనిపిస్తుంది. దేనికి? నువ్వు మహిమపరచబడ్డాలి, అంటే నువ్వు శాంక్షన్ చేయబడుతున్నావు. ఎగ్జామ్ రాసిన వాడు అర్హుడు దేనికి? పై క్లాస్కి వెళ్ళడానికి. నువ్వు ఎందుకు పై క్లాస్కి వచ్చావని ఎవరు అడగకూడదు, ఎందుకంటే అతను ఎగ్జామ్ రాసి వచ్చాడు. 2వ తరగతి రాసిన వాడు 3వ తరగతికి వస్తాడు. ఇప్పుడు 3వ తరగతికి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు 3వ తరగతి అని ఎవరు అతను అడగడానికి అర్హత లేదు. ఎందుకు? ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణము అంటే అతను ఏం చేశాడు? ఎగ్జామ్ అని రాసుకొని వచ్చారు, ఊరికే రాలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి డాక్టర్ గారి దగ్గర మీరు ఎందుకు కూర్చున్నారు, మీకు అర్హత ఏంటి అని అడుగుతారు, ఏం చెప్తాడు? నేను క్వాలిఫైడ్, నేను చూడు ఎంబీబీఎస్ అన్న చదువుకుని డాక్టర్ అయ్యానని చెప్తాడు. హల్లెలూయా. అంటే నాకు అర్హత ఉంది, నాకు ఒక కారణం ఉంది. అలాగే మన ప్రభు ముందు ఘనత మహిమ ఇంకోటి ఏంటి ఉందా చూడండి, మెప్పును మహిమయు ఘనతయు కలగాలి. అంటే ఈ సమస్యలు, ఈ రోజు ఎదుర్కొన్న కష్టాలు కారణంగా ప్రభు ముందు కనిపిస్తాయి. అంటే నువ్వు అరుగుడుగా అవి చేస్తాయి. ప్రభు ముందు నువ్వు వెళ్ళినప్పుడు మహిమ పొందడానికి నువ్వు అరుగుడు అవుతున్నావు. హల్లెలూయా. మెప్పు పొందడానికి నువ్వు అరుగుడు అవుతున్నావు. ఎగ్జామ్ రాయని వాడు పై
ఎగ్జామ్ రాసిన వాడే పై క్లాస్కి వెళ్ళడానికి అర్హుడు. ఎంబీబీఎస్ చదివిన వ్యక్తి డాక్టర్ అవ్వడానికి అర్హుడు. చదవలేని వ్యక్తి, రాయలేని వ్యక్తి డాక్టర్ అవ్వడానికి అర్హుడు. ఇప్పుడు ప్రభు దగ్గర నుంచి నీకు మెప్పు రావాలంటే, ప్రభు దగ్గర నుంచి నీకు మహిమ రావాలంటే, ప్రభు దగ్గర నుంచి ఘనత నీకు రావాలంటే, ప్రభువే నేను ఒక రోజు నీ తలను లేవనెత్తాలంటే నీవు శ్రమలు అన్న పరీక్ష రాయాలి. ఆ పరీక్ష కష్టంగా ఫీల్ అవుతే ఉపయోగం లేదు. అది కష్టమైనా సరే అది నువ్వు ఏమనుకోవాలంటే ఇది కష్టం కాదు, నా జీవితంలో ఒక భాగము, నేను పైకి వెళ్ళే ఒక మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి ఇలాగే అనుకున్నాడంట. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, అయ్యా నా మీద అందరూ రాయిలు విసురుతున్నారు. ఏం విసురుతున్నారు? రాయిలు విసురుతున్నారయ్యా, నేను గోతులు పడిపోయి ఉన్నాను, ఎవరైనా పైకి లేపట్లేదు, ఏం చేస్తున్నారు? పైనుంచి రాయి విసురుతున్నారు నా మీద అని అన్నాడంట. ప్రజలా ఆ పెద్దానికి ఫోన్ చేసి అన్నాడు, అయ్యా నేను గోతులు పడిపోయాను, పైన ఎవరు తాళ్ళు ఇవ్వట్లేదు, చెయ్యి ఇవ్వట్లేదు, ఏమిస్తున్నారు? నా మీద రాయి విసురుతున్నారయ్యా, నాకు చాలా బాగా ఉంది, ఏంటి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే అప్పుడు అతను అన్నాడంట, నువ్వు పైకి రావాలని ఆశపడుతున్నావా? అవునండి, పైకి రావాలని ఆశపడుతున్నాను. అప్పుడు అతను అన్నాడంట, నీవు ఆ రాయిలు వాళ్ళు ఇస్తున్నారు కానీ ఆ రాయిలు బాధపరచనే కాదు, నేను పైకి తేడానికే అని అన్నాడంట. రిజలా అది ఎలా ఉంటుంది సార్? పైకి నేను ఎలా వస్తాను? రాయిలు నాకు తగులుతున్నాయి కదా, ఆ రాయిలు నేను పైకి రావడం ఏంటి? అప్పుడు అతను అన్నాడంట, రాయిలు తెలివిగా అర్థం చేసుకోవాలి, నీ మైండ్ సెట్ బాగోలేదు, నీ ఆలోచన విధానం బాగోలేదు, కొంచెం నీ ఆలోచన విధానాన్ని మార్చుకో అన్నాడంట. అసలు ఎలా మార్చుకోవాలి? అప్పుడు అతను అన్నాడు, ఆ రాయిని నువ్వు రాయిలుగా చూస్తే నువ్వు వాటిని ఎంతసేపు ఎలా చూస్తున్నావు? కష్టంగా, బాధగానే చూస్తున్నావు, కానీ వాటిని ఒక అవకాశంగా నువ్వు చూసుకో అన్నాడంట. అసలు ఏ విధంగా చూడాలి? అది అవకాశాలు అనుకొని, నీకు సహాయం అనుకుని, పైకి వెళ్ళడానికి ఒక మార్గం అనుకుని వాటిని నువ్వు వాడుకోగలిగితే నువ్వు పైకి వెళ్తావు అని చెప్పాడు ఆ పెద్ద ఆయన. ఏం చేయాలండి అంటే ఏమీ లేదు, ఆ రాయిని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ నువ్వు వెళ్ళు, వాటిని ఎక్కుకుంటూ నువ్వు వెళ్ళు, ఒక్కొక్క దాన్ని ఒక మెట్టుగా నువ్వు చేసుకో, ఎవరు పైకి తేకుండానే నువ్వు పైకి వెళ్ళిపోతావు అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతను ఏం చేశాడంట, రాయిలు వేస్తూనే ఉన్నాడు కానీ ఆ రాయిని పట్టుకోవడం, తీసుకోవడం, కింద పెట్టుకోవడం. ప్రజలా ఒక రాయి వేసి ఆ రాయి పెట్టి ఎక్కిపోయాడు, ఇంకో రాయి వేస్తే ఆ రాయి మీద పెట్టుకుని మా రాయి ఎక్కిపోయాడు. అలా నెమ్మదిగా వాళ్ళు అనుకున్నారు ఇన్ని రాయికి చచ్చిపెట్టుంటారు అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఇతర రాయికి చచ్చిపోలే. వాళ్ళు పైకి రాకూడదు అనుకున్నారు, కానీ ఇతను వాళ్ళు అనుకునే విధంగా పైకి ఆ రాయిలు వేసుకుంటూనే పైకి వచ్చేసాడు. ప్రజలా వాళ్ళు అన్నారంట, ఎలా పైకి వచ్చావు? నువ్వు రాకూడదని కదా రాయిలు వేసావంటే మీరు వేసిన రాయితోనే. ఒక పెద్ద ఆయన సహాయం ఇచ్చాడు, పెద్ద ఆయన సలహా ఇచ్చాడు నాకు. ఆ పెద్దలైన సలహాతో ఆ రాయిలతో నేను ఏం చేశాను తెలుసా? పైకి వచ్చాను. హల్లెలూయా. ఈ లోకం మీకు ఏమంటుందో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కువ కష్టాలు పడుతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఒక పనికి రాకుండా అయిపోతున్నావు, నువ్వు ఇంకా ఎప్పుడు జీవితం బాగుపడవు, నీ జీవితం ఇంకా అంతే ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే బ్రతకాలి, ఎవరో పైకి వెళ్తారు, నువ్వు ఎప్పటికీ పైకి వెళ్ళావు అని లోకం అంటుంది. కానీ మనకు ఒక పెద్ద ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయనే మన తండ్రి, మన దేవుడు. ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? ఆ కష్టాలు ఆయన చెప్పే మాట వేరు, లోకం చెప్పే మాట వేరు. లోకం చెప్పే మాట వింటే నువ్వు దుఃఖంలో కుమిలిపోతావు, కానీ దేవుడు చెప్పిన మాట వింటే నువ్వు దుఃఖంలో కుమిలిపో, నీ దుఃఖంలో నుంచి పైకి వచ్చి నీ నాన్న దుఃఖంలో ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ పెద్ద ఆయన ఆ అబ్బాయికి, గోతులున్న వ్యక్తికి సలహా ఇచ్చినట్లే మనకున్న పెద్ద ఆయన అంటే మన దేవుడు మన వాక్యము ద్వారా మనకి సలహాలు ఇస్తున్నారు. హల్లెలూయా. ఆ సలహాలు నువ్వు తీసుకోగలిగితే, ఆ సూచనలు నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఎవరో నేను పైకి అవసరం లే, నువ్వు పైకి దేవుడే తీసుకొస్తాను. హల్లెలూయా. ఆయన ఇచ్చే సలహా ఏంటో తెలుసా? కష్టాలను కష్టాలుగా చూడకు, కష్టాలను నువ్వు ఎలా చూడాలంటే నేను పైకి వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటైంది అని విశ్వాసంతో నువ్వు చూడు. హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తుంది, అగ్ని చేత సువర్ణము పరీక్షించబడుతున్నట్లే మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షించబడుతుంది. ఎందుకో తెలుసా? ఆ మీకు ప్రభు అయిన యేసయ్య ఎదుట మెప్పును, ఎప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు ఈ కష్టాలే రేపు పైకి రావడానికి, అంటే దేవుడి చేత మెప్పు పొందడానికి,
కాదని చెప్తుంది. దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే ఘనత మనుషుల ఘనత సమానం ఎప్పుడు ఉండదు. దేవుడు ఘనత నేను పైకి తీసుకొస్తుంది. దేవుడి ఘనత ముందు మానవ ఘనత సరిపోదు, తక్కువ అయిపోతుంది. ప్రజలా అంటే దేవుడు నా జీవితంలో కొన్నిసారి కష్టాలు వచ్చినప్పుడు కీడును కూడా మేలుగా చేయగల శక్తిమంతుడు మన దేవుడు. ఎవరండి? కీడును కూడా మేలుగా చేయవాడు. ఈ కష్టాలను చూసి బాధపడద్దు కానీ ప్రభు అంటున్నారు, ఆ కష్టాలు ఒకరోజు నీకు కారణం అవుతాయి. దేనికి? నీ సాక్ష్యానికి, దేవుడి దగ్గర నీకు ఒక మెప్పుకి కారణంగా మారుతున్నాయి. అంటే ప్రభు చెప్తున్నారు, ఆ కష్టాలను ఓడిపోవట్లేదు, ఆ కష్టాలను కుమిలిపోవట్లేదు, ఆ కష్టాలను పడిపోవు. అంటే ఒకరోజు మంచి భవిష్యత్తు నీకు ఒకటి ఉంది. హల్లెలూయా. ఈరోజు ఎండాకాలం ఉందంటే ఎండాకాలం అంతే ఉండిపోదు, ఒకరోజు అది వర్షాకాలంగా మారబోతుంది. ఈరోజు రాత్రి ఉందంటే రాత్రి అలాగే ఉండిపోదు, రాత్రి పగలై సూర్యుడు ఉదయిస్తాడు. ప్రతి దానికి సమయం ఉంది. ఇది ఎదిగిన పెద్దలు అంటారు, అందుకే పెద్దవాళ్ళు అనేవారు, నాకు టైం ఉంది తెలుసుగా. వాడలు ఎప్పుడు ఏమవుతాయి? వాడలు అవుతాయి, వాడలు ఎద్దులు అవుతాయి. ఎందుకు అనేవారు తెలుసా పెద్దలు? ఊరికే కాదు, అనుభవాలతో అనేవారు తెలుసా. అయితే దేవుడు ఎప్పుడో చెప్పారు, ప్రతి దానికైనా సమయం పెట్టారు. ఈరోజు నువ్వు అనుకుంటే ఏమున్నాడు, ఆ చిన్నోడే పెద్దవాడు అవ్వచ్చు తెలుసా, ఆ చిన్నవాడు గొప్పవాడు అవ్వచ్చు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన వాడు బ్రతుకులు మార్చేవాడు, మన జీవితము మార్చేవాడు. ఐ స్పెషలిస్ట్ కంటిని బాగా చూస్తారు, ఆర్ట్ స్పెషలిస్ట్ గుండెని బాగా చూస్తారు. అలాగే ప్రతి దానికి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు. మన దేవుడికి ఒక స్పెషలిస్ట్ ఉంది. ఏదో తెలుసా? బ్రతుకులను భవిష్యత్తులను తిరగరాయగలిగిన వాడు. హల్లెలూయా. ప్రజలందరూ కలిపి ఒకవైపు ఒక మెజారిటీగా మారి, ఒక గుంపుగా మారి, నువ్వు జీరోని నీకు మైనస్లు పెట్టుకోవడం వల్ల దేవుడు వాటికి ప్లస్లు పెట్టుకుని వెళ్ళగల శక్తివంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు ఏం పెట్టుకుని వెళ్తారు? మైనస్లు పెట్టుకుని వెళ్తారు. మన జీవితం మైనస్లు అంటే రావు, నీ వల్ల ఇది అవ్వదు, ఇది నీ వల్ల జరగదు, నీ వల్ల నీకు ఇది కాదు, నీకు మంచి రోజులు ఉండవు అని ప్రజలు మైనస్ పెడతారు. కానీ దేవుడు ఒకరే ప్లస్లు పెట్టువాడు. హల్లెలూయా. అంటే ఆ మైనస్ ఏం పెట్టగలదు? ప్లస్లు పెట్టగలదు. ఆ ప్లస్లు నీకు నిజంగా నిలబడతాయి. ప్రజలందరూ ఏకమై ఒక గుంపు కూడినా, నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోయినా దేవుడు నీతోనే ఉంటానంట. ప్రజలా ఆయన ఎప్పుడు నీ పక్షం ఉంటారో, దేవుడు మన పక్షం ఉండగా నరమాత్రుడు మనం ఏమి చేయగలడు? ఇటువంటి ధైర్యముతో మన ముందుకు అడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఈ జీవితంలో మన దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తారు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉండవలసిన వారం కాదు. ఏదో ఒక రోజు మనం పై లోకానికి దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి. మనం అక్కడి నుంచి వచ్చాం. మన లోపల ఉన్న ఊపిరి ఉందే ఆత్మ, ఆ ఆత్మ కూడా ఆయనదే. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? నా జీవితం నాది, నా బ్రతుకు నాది, నేను, నా ఇల్లు, నా పిల్లలు, నేను కాదు. ఇచ్చింది ఆయనే కాబట్టి ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన దగ్గరికి ఎలా వెళ్తే అక్కడ ఉంటాం ఆయనకి తెలుసు. కాబట్టి ముందే మనకి ప్రిపరేషన్ ఉండాలి కదా, అందుకే ముందే ప్రిపరేషన్ చేస్తారు. డాక్టర్ సీట్ డైరెక్ట్గా డాక్టర్ గారికి ఇవ్వరు. డాక్టర్ గారికి ముందు కాలేజీలో ట్రైనింగ్ ఇస్తారు. ఎంబీబీఎస్ చదివిస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ అతను విస్తరించినట్టు చేస్తూ కొన్ని సంవత్సరాలు అతను అక్కడ నేర్చుకుంటాడు, ట్రైనింగ్ పొందుతాడు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ వస్తుంది. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలి అంటే అక్కడ డైరెక్ట్గా అందరూ వెళ్ళిపోరు. ఈ భూమి పైన ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగే ఈ కష్టాలు, ఈ సమస్యలు మన జీవితంలో వస్తున్నాయి. ఇవి మనం పరగొట్టడానికి కాదు, కానీ మనం నిలబెట్టి ఆ రోజు ప్రభు మనకి ప్రత్యక్షం కాబోయినప్పుడు మనము ఆయన కోరుకునే విధంగా ఉండడానికి కొన్ని సమస్యలని మన జీవితంలో వస్తున్నాయి. మరొక వచనం చూద్దామండి. ఆ వచనం చూద్దాం. దేవుడి వాక్యం లేఖన 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించమని ప్రభు చెప్తున్నారు. ఎందుకు సంతోషించమంటున్నారంటే, ఎగ్జామ్ రాస్తున్న ఆ పిల్లవాడు, ఆ చిన్న పాప కానీ చిన్న బాబు కానీ ఎగ్జామ్ రాసినప్పుడు వారికి కష్టంగానే ఉంటుంది. చదవడం కష్టమే, ఎగ్జామ్ రాయడం కష్టమే. కానీ వాళ్ళకి ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ మార్క్ వచ్చినప్పుడు.
ఆ రిపోర్ట్ కార్డు వచ్చినప్పుడు వారికి సంతోషం వస్తుంది. హల్లెలూయా. ఒక బీటెక్ చదివిన వ్యక్తికి ఇంజనీరింగ్ చేస్తున్న వ్యక్తికి కష్టమే కాదన్ను, కానీ ఆ 4 సంవత్సరాలు కష్టపడి ఎగ్జామ్లు రాస్తారు. కానీ వాళ్ళకి సంతోషం ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? ఆ బీటెక్ చదివి ఒక ఇంజనీర్గా మారినప్పుడు, ఒక జాబ్ హోల్డర్గా మారినప్పుడు, ఒక ఉన్నత స్థానంలో ఒక శాలరీ హోల్డర్, ఒక జాబ్ హోల్డర్గా మారినప్పుడు వారి ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే వారు పడిన కష్టానికి ప్రతిఫలం కలిగింది. 9 మాసాలు మోస్తున్న తల్లికి కష్టంగానే కనిపిస్తుంది, కానీ ఆ తల్లికి ఆనందం ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? ఆ పిల్లడు డెలివరీ అయినప్పుడు. ప్రజలా నా రూపంలో ఒక వ్యక్తి మరియు కూడా భూపైకి వచ్చాడు అని ఒక ఆనందం కలుగుతుంది. అలాగే ఈరోజు మన శ్రమలు కష్టాలు మన కష్టాన్ని అనిపించవచ్చు, కానీ ఒకరోజు దీని వెనకాల ఇది కూడా గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు కూడా ఉంది. ఆ భవిష్యత్తు ఆనందకరంగా ఉండబోతుంది. ఒక హోప్ మనకు ఉంది. నిరీక్షణ లేని తల వల్ల మీరు దుఃఖంతో ఉండకండి, మనకి నిరీక్షణ ఉంది. హల్లెలూయా. నేను కష్టపడుతున్నాను, ఆ కష్టం దాంట్లో కలిసిపోతుంది అని అనుకోవద్దు. కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం దేవుడే చూసి నీకు ఇస్తాడు. ఆ ప్రతిఫలం అంట ఆనందంగా ఉండబోతుంది. అందుకే శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నాకేదో వింత కలుగుతుంది అనుకోవద్దు. మనకంటే ముందు ఎవరైతే భక్తి పరులు భూమి పైన బ్రతికారో వారందరూ కూడా కష్టాలు ఎదుర్కొన్నారు. కష్టాలంటే మనం ఏదో పనికిరాని అని అర్థం కాదు. కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మన ఇంకా వెలుగు చేయడానికి, అంటే దేవుడిని ఎక్కువ నమ్ముతున్నారని అర్థం. మనం ఎక్కువ ఏ పిల్లల్ని నమ్ముతామో ఆ పిల్లడికే ఎక్కువ ఇస్తాం. ఒకరోజు ఒక తల్లికి చిన్నపిల్లడు వచ్చాడంట, అమ్మ నా టీచర్ ఈరోజు ఏంటో కానీ మా క్లాస్లో ఎవరికి ఇవ్వలేని అతి పెద్ద పేపర్ మీద పైనుంచి కింద దాకా పెద్ద లెటర్, ఒక పెద్ద ప్యాసేజ్, ఒక పెద్ద రాత రాసేసి చూడకుండా చెప్పాలంటున్నారమ్మా అని చెప్పాడు. ఎక్కడికి వచ్చి? అమ్మ దగ్గరికి వచ్చి. హల్లెలూయా. ఏదో అందరికి అలాగే ఇచ్చారంటే అందరికి అలాగే ఇవ్వట్లేదమ్మా. ఒకరికేమో 2 పాయింట్లు ఇచ్చారు, మరొకరికేమో 5 పాయింట్లు ఇచ్చారు, మరొకరికి 8 పాయింట్లు ఇచ్చారు. నాకు ఒక్కడికి పైనుంచి కింద దాకా ఇచ్చారమ్మా. టీచర్ నేనంటే ఏమి ఇష్టం లేనట్టుంది, ఆ టీచర్కి ఏదో నేనంటే కోపమేమో అనుకున్నాడు. ప్రజలా అప్పుడు అమ్మ నవ్వుతూ అన్నారట, అది కాదు నాన్న, టీచర్ ఎక్కువ ఇచ్చారంటే నువ్వే టీచర్కి ఎక్కువ ఇష్టము అని చెప్పారంట. ప్రజలా అదేంటమ్మా అనగంటున్నావు? తక్కువ ఇస్తే కదా ఇష్టం అనాలి, నాకు ఎక్కువ ఇచ్చేసారు కదా మరి నువ్వు ఇష్టం అంటున్నావు ఏంటంటే ఆ టీచర్. అప్పుడు ఆ తల్లిగారు అన్నారంట, నాన్న టీచర్ ఎందుకు నీకు ఎక్కువ ఇచ్చారో తెలుసా? ఎవరు చేయలేదు నువ్వు చేయగలవని. 2 పాయింట్లు ఇచ్చిన వాడికి అతను 2 పాయింట్లే చదవగలడు, అందుకే 2 ఇచ్చారు. మీరు వాడికి 5 ఇచ్చారంటే 5 చదవగలరు. నీకు పేపర్ అంతా ఇచ్చారంటే నువ్వు పేపర్ అంతా చదివి జయించగలవని నీ సామర్థ్యం ఆయనకు తెలుసు. నీ సామర్థ్యం మీ టీచర్ గారికి తెలుసు. అతను నేను ద్వేషించవలే, నేను ప్రేమించి ఇచ్చాను. ప్రజలా దాని తగ్గ రిజల్ట్ కూడా నీకు ఉంటుంది. రొట్టె తగ్గ పిండి తగ్గ రొట్టె. ఇంత పిండి అయితే చిన్న రొట్టె అవుతుంది, ఎక్కువ పిండి అయితే పెద్ద రొట్టె అవుతుంది. నువ్వు ఎక్కువగా శోధించబడుతున్నావు అంటే ఎక్కువగా మహిమపరచబడతావు. హల్లెలూయా. నువ్వు ఎక్కువగా కష్టాలు పడుతున్నావు అంటే ఎక్కువగా తెలుస్తావు. హల్లెలూయా. ఎక్కువగా నీ జీవితం చీకటిగా ఉందంటే ఎక్కువగా నువ్వు సూర్యుని వల్ల వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నీకు ఎక్కువ ఇవ్వడానికి దేవుడు నీ జీవితంలో ఎక్కువగా అనుమతిస్తూ ఉండొచ్చు. వాటిని బట్టి బాధపడకు. ఈరోజు కాకుండా రేపైనా నీ నిరీక్షణ, నీ విశ్వాసం, నీ భక్తి వృధాగా పోదు. దానికి రిజల్ట్ కూడా దేవుడు చెప్పారు. శోధన పడుతూనే మన జీవితం వెళ్ళిపోతుందంటే కాదు, శోధనలు పడతావు, కానీ ఆ శోధన తర్వాత ఎంత నువ్వు అనుకోవచ్చు, నా పక్కింటి వారికి అంత శోధన లేవు, నా సొంత ఇంటి వారికి అంత శోధన లేవు, నా ముందున్న వారికి అంత శోధన లేవు, నాకు నీ శోధనలు ఉన్నాయండి. నీ ముందు తలాల్లో కంటే నీ పక్కన ఇంటి వారి కంటే నీకు ఎక్కువ శోధనలు ఉన్నాయంటే వారికంటే ఎక్కువ ఘనత నీకు ఉండబోతుంది. అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలోకి వాటిని అనుమతించి ఉండొచ్చు. ప్రజలో యోసేపు చూడండి, తనకి పని పడకూడదండి అన్నదమ్ములు. ఎవరికి? వాటన్నింటిలో ఎక్కువగా బాధపడినవాడు యోసేపే. తక్కువ బాధపడిన వాళ్ళు తక్కువ ఘనత పొందారు, ఎక్కువగా బాధపడిన వాడికి ఎక్కువ సింహాసనం వస్తుంది. ప్రజలో యోసేపు భవిష్యత్తు చూడండి, అన్నల కంటే తక్కువ వారందరికంటే ఉన్నతంగా అతను ఉంటారు. ఎందుకో తెలుసా? యోసేపు అతను అన్నల కంటే ఎక్కువ కష్టపడ్డాడు, అంటే ఎక్కువ బాధకుండా వెళ్ళాడు. అదే యోసేపుకి అన్నల కంటే ఎక్కువ ఘనత వచ్చింది, ఎక్కువ సింహాసనం వచ్చింది, అందరి కంటే పైవాడగా మారాడు. ప్రజలో దేవుడు మన జీవితం ఏదైనా అనుమతిస్తున్నాడంటే ఆయన తెలిసే వస్తున్నాయి. ఎందుకు అనుమతిస్తున్నావు ప్రభా? నేను అంత ఇష్టం లేక కాదు, నా కుమారుడా నా కుమార్తె నువ్వు నాకు ఇష్టమే, కానీ నేను అనుమతించినప్పుడే
నేను ఎక్కువ నీ జీవితంలో అనుమతిస్తేనే నీ జీవితంలో ఎక్కువ బయటకు తీసుకొస్తాను. ప్రజలా ఎక్కువగా ఇచ్చినప్పుడే ఎక్కువగా లెక్క ఇవ్వబడుతుంది. నీలోకి ఎక్కువ ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు ఓడిపో, నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉండి వాటిని ఎలా జయించాలో నేర్పిస్తాను. నువ్వు విశ్వాసం మాత్రం ఉంచు, నా మీద నమ్మకం మాత్రం ఉంచు, ప్రార్థన మాత్రం చేయి. ఒకరోజు ఏమవుతుందో తెలుసా? ఆ శోధనలో నువ్వు ఎక్కువ శోధన పడుతున్నావు అంటే ఎక్కువ జయం పొందుతావు, ఎక్కువ శ్రమ పడుతున్నావు అంటే ఎక్కువ మహిమ పొందుతావు. ప్రజలా నా అక్క చెల్లికి నీ కష్టాలు లేవండి, నా అన్న తమ్ములకి నీ కష్టాలు లేవండి, నాకెందుకు వస్తున్నాయి? అది నీ ప్రశ్న అయితే రాసి పెట్టుకోండి. ప్రజలా మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆయన సత్యంలో నీకు చెప్తున్నాను, వాళ్ళందరికంటే ఉన్నతంగా నీ జీవితం, నీ అన్నల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెల కంటే ఎక్కువ సొంతం ఉండగలుగుతున్నావు అంటే నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెల కంటే ఎక్కువగా కనపరచబడతావు. హల్లెలూయా. భవిష్యత్తు ఇది బాగుంటుంది అని వాక్యం ఎలా సెలవిస్తుంది? నిశ్చయముగా ముందుగట్టి రానే వచ్చినవు, నీ ఆశ భంగము ఆనదు. నిశ్చయంగా ముందుగట్టి రానే వచ్చు. ముందుగట్టి అంటే రేపు వస్తుంది, ఎల్లుండి అనేది ఉంది, వచ్చే సంవత్సరం ఉంది, ఈ రోజు ముగించట్లేదు. దేవుని నమ్మిన వారికంట రేపు అనేది ఉంటుంది. అంటే ఒక నిరీక్షణ, ఒక మంచి జరుగుతుంది అని ఒక ఆశ అనుకుంటారు. ప్రజలా ఈ ఆశ అందరికీ ఉండదు, కానీ ప్రభువుని కలిగిన వారికి ఆశ ఉంటుంది. ఎందుకంటే చేసే ప్రభు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. చూడండి, పెట్టేవాడు ఉంటేనే కదా తినేవాడికి ఆశ ఉంటుంది. పెట్టేవాడు అక్కడ లేకపోతే తినేవాడికి ఆశ ఉండదు. ఎందుకంటే పెట్టేవాడు అక్కడ లేడు. పెట్టే వ్యక్తి ఉంటే ఆయన నాకు పెడతాడులే అని ఆశ ఉంటుంది. దేవుడు కూడా అంటే మనకు పెట్టే దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఆయనను బట్టి మనకు లేకపోయినా ఆయనకు ఉంది కాబట్టి మన జోబి ఖాళీగా ఉన్న ఆయన జోబి ఖాళీగా ఉండదు. ఆయన జోబి ఇప్పుడు నిండే ఉంటుంది. ప్రజలు మన జ్ఞానము సరిగా లేకపోవచ్చు, ఆయన జ్ఞానం ఇప్పుడు నిండే ఉంటుంది. మన పరిస్థితులు బలహీనంగా ఉండొచ్చు, ఆయన మాత్రం ఇప్పుడు బలవంతుడే. ఆయన ఎవరు మార్చలేరు, ఆయన అందరిని మార్చాలి. ఆయన ఎవరు మార్చలేరు. ప్రజలు అన్నిటిని మార్చగలిగిన వాడు కాబట్టి నీ జీవితంలో కూడా దేనినైనా ఎప్పుడైనా ఎలాగైనా మార్చగల శక్తిమంతుడు, సమర్థుడు, బలవంతుడు, తెలివైన వాడు, మేధావి అయిన దేవుడు. ప్రజలు ఆయన జ్ఞానంతో సర్వలోకాన్ని చేసిన వాడు. మీరు ఆలోచించండి, భూమి మీద ఉన్న ప్రతి వృక్షం కావచ్చు, దాని తర్వాత పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వీటన్నిటిని తన సర్వశక్తితో చేసి వాటిని ఎలా పోషిస్తున్నాడో మనకే తెలియదు. ఏ ఆహారం పెడుతున్నాడో మనకే తెలియదు. వాటిని బ్రతుకున్నట్లు ఎప్పుడు తన జీవ ఆహారం పంపిస్తూ వాటిని పోషిస్తున్న దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అన్నింటినీ ఆయన చేయగలవాడు. నీ జీవితంలో అన్నింటినీ ఆయన పోషించగల సమర్థుడు. ప్రజలు మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు మన మేలు కొరకే వస్తున్నాయి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తున్నాయి. కాబట్టి మీ విశ్వాసం మీరు కోల్పోవద్దు. కష్టం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ విశ్వాసం పెట్టండి, ఇంకా దేవుని ఎక్కువగా నమ్మండి. మీరు ఏదైతే నమ్ముతారో అదే చూస్తారు. అయితే మీరు ఎక్కువ కష్టపడుతున్నారా? ఇది కూడా గుర్తుపెట్టుకుని రాసి పెట్టుకోండి. ఎక్కువగా మహిమపరచబడతారు, ఎక్కువగా కనపరచబడతారు, ఎక్కువగా మీరు ఆశీర్వదించబడతారు. మీ బంధువుల్లో మీలా కష్టపడే ఎవరు లేరా? అయితే గుర్తుపెట్టుకోండి, ప్రభువు నమ్మిన మీకు ఒక శుభవార్త, యేసయ్య నమ్మిన వాళ్ళకి ఒక శుభవార్త లేదో తెలుసా? మీ బంధువులందరికీ నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావు అంటే నీ బంధువులందరికీ నువ్వే ఎక్కువ గొప్పవాడు అవుతావు, నువ్వే పైగా వస్తావు. ప్రజల అది ఈరోజు కనిపించుకోవచ్చు, కానీ రాబోయే భవిష్యత్తులో అది కనిపిస్తుంది. ప్రజల అదే మన దేవుడు మనకి ఇస్తున్న ఒక అద్భుతమైన శుభవార్త. ప్రజల ఇచ్చిన వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవించుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా ప్రేమ గల దేవ, ప్రేమిస్తున్న మా తండ్రి, మీ ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నాను. దేవా, మీ ప్రజలు దేవ ఎటువంటి పరిస్థితులు కూడా వచ్చి ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు మీ పరిశుద్ధ లేఖనంతో మాతో మాట్లాడారు ప్రభా. వీళ్ళ వాక్యం దృష్టి పోకుండా ఈ వాక్యాన్ని 100 రెట్లుగా మా అందరిలో ఫలింపచేయండి. కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోకుండా ఆ కష్టాలు ప్రభా అవి పరీక్షించడానికి, మా విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తున్నాయని మేము విశ్వాసం ఇంకా గట్టిగా పట్టుకొని, విశ్వాసాన్ని ఇంకా గొప్పగా పెంచుకొని, మీరు మా కోసం ఏర్పాటు చేసిన బంగారు భవిష్యత్తులో మేము పొందుకోవడానికే వస్తున్నాయని సత్యాన్ని మర్చిపోక విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృప మాకు ఇవ్వండి. గొప్ప విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ ప్రజలతో మీరే మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. కానీ మీ ప్రజలు దీవించుమో ఆశీర్వదించుము. అదేవిధంగా అందరూ లేచి నుంచున్నామా? మీకు ఎక్కడైనా బలహీనతలు ఉంటే మీ దేహంలో ఒక చేయి పెట్టుకోండి, మరొక చేతిని పరలోకం వైపు ఎత్తండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల దేవా, మీ పవిత్ర నామములో నేను ప్రార్థిస్తున్నాను. మీ ప్రజలకు ఎటువంటి బలహీనత దేహంలో ఉన్న తల మొదలుకున్న పాడాల వరకు దేవా
తలలో కానీ, చెవుల్లో కానీ, గుండెల్లో కానీ, లివర్స్లో కానీ, కిడ్నీలో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, తల మొదలుగాని పదాల వరకు ఎక్కడ పనితో ఉన్న ప్రభావ నీ గాయపడ స్థానం చేత నీ ప్రజలు మీరు స్వస్థపరచమని మొరపెట్టుకుంటున్నాను తండ్రి. నీ గాయపడ స్థానం చేత వారికి సంపూర్ణ స్వస్థత యేసు క్రీస్తు వారి నామములో కలుగును కాక. వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని, బాధను తీసివేయాలి. వారి కష్టాన్ని దీవించండి. వారిని జ్ఞాపకం చేస్తుంది. వారి కుటుంబంలో రక్షణ వారందరికీ రక్షణ ఇవ్వండి. ఇక వారు కూడా మీ మీద గొప్ప విశ్వాసం పెట్టుకుంటారు. మేము గొప్పగా మొరపెట్టుకుంటా కొడుకునే వారందరూ మీరు ఆఖరికి సిద్ధపరచుకున్నది. ప్రభావ మీ ప్రజల యొక్క అక్కర్లని మీరు తెచ్చండి. వారి కష్టాచితులు దీవించండి. అది వృధాగా పోకుండా, డాక్టర్స్ పాలు అయిపోకుండా, రోగాల పాలు అయిపోకుండా, దొంగల పాలు, దోచుకున్న వారి పాలు అయిపోకుండా సహాయం చేయండి. వారి కష్టచితుల వారు, వారి పిల్లలు, వారి సంతానము అనుభవిస్తే ఒక కృప చూపించండి. మీ ప్రజల యొక్క కష్టాలన్నింటినీ మీరు తీర్చివేయండి. వారి శరీరంలో గుండెకు భారం ఉన్న ప్రతి భారాన్ని తొలగించండి. మనసుకు వేదన ఉన్న ప్రతి వేదన తీసివేయండి. వారి మనసులను డిస్టర్బ్ చేస్తూ, కలవలపరుస్తూ, భయపడుతూ ఇది ఎలా జరుగుతుంది అన్న అవిశ్వాసం కలిగిస్తున్న చీకటి శక్తులను పారదోలండి. మా దేవుడు మాకున్నారు, మాకు ప్రభు తోడై ఉంటాడు, మా ప్రభు మాకు సహాయం చేస్తారని గొప్ప విశ్వాసంతో యెహోవా దేవుడు మా పక్షంగా ఉండగా నరమాత్రుడు మాకు ఏమి చేయగలరని గొప్ప ధైర్యంతో ఎదురయ్యే ప్రతి శోధనను కూడా మీ శక్తితో, మీ మీద విశ్వాసంతో జయిస్తా గొప్ప పని. మీ ప్రజలందరికీ మంచి ప్రార్థన జీవితాన్ని దయచేయండి. వాళ్ళు దీవించండి. విశ్వాసం పల్లీలు అయిపోకుండా సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలాగే చేతులు పైకి ఎత్తి ఉంచున్నామా. మీకోసం ఆశీర్వాద ప్రార్థన చేస్తాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీకును మన అందరికీ ప్రపంచవ్యాప్తమైన సార్వత్రిక సంఘం అంతటిలో సదాకాలము తోడైయుగాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందును నా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించినట్టు మా రుణాలను మీరు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నిరంతరము అయినది మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించుగాక. ఆమేన్, హల్లెలూయా. నా చేతి చాచండి, నేను మీ చేతి చేస్తాను. ప్రజల విశ్వాసముతో మీరు పలకండి. ప్రజల మీరు ఆమె పలికిన దేవుడు, నేను ఆమె విశ్వాసంతో చెప్పినప్పుడు నాకు వస్తాయి. నేను పలికిన దేవుడు మీరే చెప్పాలి విశ్వాసంతో. ఇది దేవుడు ఇచ్చేసారన్నమాట. ప్రజల దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని ముఖకాంతి మీద ప్రకాశింపబడునుగాక. మీరు గొప్ప ఆరోగ్యవంతులు అవుతురుగాక. మీరు బహుగా పైకొచ్చుదురుగాక. మీ అక్కర్లని తీరిపోవునుగాక. కృపాశ్రమములు మీ వెంట వచ్చునుగాక. మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని శక్తితో వెళ్ళండి. దేవుని శక్తి మీతో వస్తుంది. హల్లెలూయా. మీరు నమ్మిన దేవుడే మీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. దేవుడు దీవించును. ఆమేన్, హల్లెలూయా.